జీవితంలో మనం ఉన్నత చదువులు చదివి అనుకున్న లక్ష్యాలను చేరుకున్న తర్వాత తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవలసింది మన చిన్ననాటి గురువులను. నా విషయానికి వస్తే చదువు అంటే ఏంటో, ఎందుకు చదువుకోవాలో తెలియని వయస్సులో బలవంతంగా నన్ను కూర్చోబెట్టి చదువు విలువను తెలియజేశారు మా గురువు చంద్రయ్య సారు. మా గురువు గారు హోంవర్క్ చేయకపోయినా, మరో రోజు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోయినా ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చేవారు. నాలాగే ఇలాంటి పనిష్మెంట్ పొందిన ఒక బిఎఫ్ఏ విద్యార్థి తయారు చేసిన బొమ్మలు ఇవి. ఈ బొమ్మలు నేను పనిచేసిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆవరణలో ఏర్పాటు చేశారు. మనం ఉన్నత స్థితిలో ఉండటానికి కారణమైన గురువు గారిని ఎక్కడ ఉన్నా వెతికి వారిని సన్మానించుకోవాలి. ఫోన్ చేసి పోదామని చెప్పాను. రిసార్ట్స్లో రిసార్ట్స్లో 8 దినాలు పెట్టి మళ్ళీ అన్ని డైరెక్ట్ తిరుపతి పోయి తిరుపతి నుంచి డైరెక్ట్ ఇక్కడ ఫ్లైట్కి వచ్చినాం అన్నారు. పోయేటప్పుడు ఫ్లైట్కి పోయినాము. ఉన్నారమ్మా, ఏం కావాలి చెప్పండి. ఫ్యాన్ చిన్న పెట్టుకో. ఎప్పుడో కొని పెట్టినా కూర్చోక ఆ పిల్లలు ఒకటే ఆ పిల్లలు రత్నయ్య ఇట్లా 7 లక్షలు వాళ్ళు వచ్చేసారు. ఒకసారి ఇంటికి వచ్చి నన్ను వాళ్ళు రిటైర్ అయిపోవడం, వాళ్ళు ఏమవుతాం, వాళ్ళు వద్దు ఎవరు వద్దని చెప్పేస్తాను అందరికీ. ఫ్యాన్ చిన్న పెట్టుకోవచ్చు. సంతోషంగా వచ్చిన అరవ వచ్చిన వీడికి వచ్చినా ఇంకా ఇచ్చి ఫోన్ చేసాను. చదువు చెప్పిన గురువు ఆయన సార్ చెప్పినందుకే ఇట్లా ఇంత మంచి ఉద్యోగం చేస్తున్నా. చేసినావు, రిటైర్డ్ అయిపోయినావు. చోటు నరతంగా ఎత్తుకునికనే వస్తుండే మా ఇంటికి. చదువు అనే వరకు పారిపోతుండే. ఇక పట్టుకొని లేదు నువ్వు చదవాలి అని. నరవతో ఉన్నప్పుడు రావాలి మళ్ళా. ఆయుష్మాన్ మంచిగా ఎప్పుడు ఇచ్చని పెట్టు అచ్చందరు పెట్టాం. సార్ చదువు చెప్తుంటే పారిపోయేదాన్ని. అయితే ఆ బాపనోళ్ళ పిల్లలు ఏమనుకున్నారంటే నన్ను ఇంజనీర్ అనుకోలేదంట. సార్ ఏదో స్కూల్లో టీచరు, టీచరే అనుకున్నాడు మొన్నటి వరకు. వెనక సిరికెళ్ళిపోయిందంట సార్ ఇంజనీరు. ఎంతమందికి చెప్పారంటే సార్ మీరు చెప్పిన చదువు దాదాపు 200 అందరూ అమెరికాలో సెట్ అయిపోయారు కదా సార్. చాలా మంది. ఆయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ, జయ సుమన్నాథ. ఉండండి పట్టు లేదు ఒకటి నన్ను ఫోటో మా ఇద్దరు నా కొడుకు పురుషోత్తానికి నేనే చెప్పుకున్నాను. గురు పూర్ణిమ రోజు కూడా మా గురువు గారిని సన్మానించుకున్నాను. గురువును ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివి తీరదు. అదే గురు శిష్యుల అనుబంధం.